హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దాంట్లో ఏమేమి వేయాలో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఇవి 6 కాకరకాయలు తీసుకున్నాను. ఇవి శుభ్రం కడిగేసి పైన పొట్టు తీసేసాను. ఈ పైన పొడుపులుగా ఉంటుంది కదా, అవన్నీ తీసేసి ప్లెయిన్గా చేసుకున్నాను. ఇవి ఇప్పుడు రౌండ్గా చక్రాల్లా కోసుకోవాలి. కోసుకున్నాక ఉప్పు పసుపు వేసి శుభ్రం కడుక్కుందాం. ఇప్పుడు కాకరకాయలు కడిగేసినాక రౌండ్గా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కడుక్కుంటున్నాం. కడిగేసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో కావలసిన పదార్థాలు ఏమేమి వేసుకోవాలో అవి: ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, తర్వాత వెల్లుల్లి రెబ్బలు 4 తీసుకున్నాను. ధనియాలు కొంచెం, లవంగాలు ఒక 6 లవంగాలు తీసుకున్నాం. కారం కొంచెం తీసుకున్నాం. కొంచెం పసుపు, ఉప్పు రుచికి సరిపడా వేసుకుందాం. దాని తర్వాత పంచదార కొంచెం తీసుకున్నాం. చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ధనియాలు, లవంగాలు, వెల్లుల్లి ఈ 3 మిక్సీ చేసుకుందాం. మీద గిన్నె పెట్టుకోవాలి. అది కాగినాక కొంచెం 2 స్పూన్లు నూనె వేసుకుందాం. గిన్నె కాగిపోయింది. నూనె వేసుకుందాం. 2 స్పూన్లు సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. అవి వేసాక గరిటెతో తిప్పుకుంటూ కొంచెం దోరగా వేగేటట్టుగా ఉంచుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని దాంట్లో వేసేసుకుని తిప్పుకుంటూ ఉండాలి. బాగా మగ్గింది కదా, ఇప్పుడు మనము మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా, ఈ వెల్లుల్లిపాయలు, లవంగా, ధనియాలు ఇవి దాంట్లో వేసి మంచిగా బాగా కలపాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్లు వేస్తున్నాను. చిన్నది కదా, 2 స్పూన్లు ఉప్పు వేసి, అది తర్వాత కొంచెం పసుపు కూడా వేసేయాలి. ఇప్పుడే వేసేసి బాగా కలపాలి. మగ్గాలంటే మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలి.
నిమిషాలు మగ్గింది. బాగా కలిపేసాను. ఇప్పుడు కారం వేసేసుకుందాం. ఇప్పుడు కారం వేసాం, కలిపాం కదా. ఇప్పుడు పంచదార వేసుకోవాలి. లాస్ట్లో పంచదార వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టాలి. మూత పెట్టినాక ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాక మళ్ళీ మూత తీసి చూద్దాం. ఇప్పుడు చింతపండు బాగా కలుపుకొని దాని రసం దాంట్లో పోసుకుందాం. ఆ చింతపండు రసం కాకుండా మళ్ళీ ఒక కప్పుడు వాటర్ కూడా వేసుకుందాం దాంట్లో. కూర బాగా దగ్గరికి అయిపోయింది, మగ్గింది. మూత తీసాను, బాగుంది. ఇంకా స్టవ్ కట్టేద్దాం. అన్నంలో కూర వేసుకున్నాను. టేస్ట్ చూసి చెప్తాను రుచి ఎలా ఉందో. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. మీకు కూడా అందరికీ నచ్చుతుంది. ఈ విధంగా చేసుకోండి. తినలేని వాళ్ళు కూడా తింటారు. ఇలా చేసుకుంటే కాకరకాయ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.